నా పేరు జయశేఖర్ తాళ్ళూరి. నేను తానా ఫౌండేషన్ ట్రస్టీగా వ్యవహరిస్తున్నాను. డొనాల్డ్ ట్రంప్ గారు వచ్చాక ఇమిగ్రేషన్ పరిణామాల్లో మన ఇండియా స్టూడెంట్స్ కానీ H1B వచ్చేవాళ్ళు కానీ అంత భయపడాల్సిన అవసరం లేదని మా ఉద్దేశం అండి. ఎందుకంటే ఏదైనా కూడా ఈ ముస్లిం 7 కంట్రీస్ మీదే పెట్టాడు తప్పించి ఇండియాలో చూస్తే ఈ మధ్య కాలంలో హైదరాబాద్ నుంచి కానీ అన్ని చోట్ల నుంచి వీసాలు బాగానే వస్తున్నాయి H1కి. మన అలాగే ట్రావెల్ కూడా పెద్దగా ఇబ్బంది పెట్టలేదు. ఒక్కొక్క రోజు అది పెట్టినా కూడా మనం అంత భయపడాల్సిన అవసరం లేదు. అలాగే మా తానా నుంచి ఒక అవగాహన జరిపించాలని వాళ్ళ ఆస్టిన్లో కూడా ఒక ఇమిగ్రేషన్ సెమినార్ చేయటం జరుగుతుంది. అలాగే మేము గోయింగ్ ఫార్వర్డ్ కూడా అందరికీ హెల్ప్ చేయాలి అని ఒక ఇమిగ్రేషన్ దీన్ని ఒక టీంని డెవలప్ చేసి మన వాళ్ళందరినీ చేయాలనే ఉద్దేశంతో తానా ముందుకెళ్తుందండి. మన స్టూడెంట్స్ కానీ ఇది నా ఉద్దేశంలో ఈ ఇమిగ్రేషన్ రావటం ఒక స్టూడెంట్లకి, మన ఇండియా నుంచి వచ్చే స్టూడెంట్లకి ఒక మంచి అవకాశాలను కూడా క్రియేట్ చేయొచ్చు. ఎందుకంటే క్యాంపస్లో హైర్ చేసుకుంటాయి పెద్ద పెద్ద కంపెనీస్ అన్నీ కూడా. కాబట్టి స్టూడెంట్స్గా వచ్చే వాళ్ళకి ఇంకా అవకాశాలు పెరిగే అవకాశం కూడా ఉంది. వెంకట్ ఎక్కా అండి ఫ్రమ్ డెట్రాయిట్. దిస్ ఈస్ జస్ట్ ఇనిషియల్ changes that the president has promulgated, and I think most of them won't stand. Right now State Department has reversed its decision, so I'm thinking it will go back to normalcy. But as I always believed, F1 students should not worry. If you are coming for F1 and wants to do OPT and get onto job, you should not worry. H1 we could have some impact, but also travel also should not worry. If somebody has H1, they can always come. But if you don't have H1, next year we'll know how it will pan out. నా పేరు నిరంజన్ శృంగవరపు, తానా ఫౌండేషన్ ట్రెజరర్గా ఉన్నానండి కరెంట్లీ. ఇప్పుడు వీసాల్లో కానీ స్టూడెంట్స్లో కానీ అంత ఇబ్బంది పడాల్సిన పని అయితే లేదు. బట్ ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్లో మాత్రం కొంత చేంజ్ ఉంటుందండి. బట్ దానివల్ల మన ఇండియన్ కమ్యూనిటీకి కానీ ఇండియన్ నుంచి వచ్చే స్టూడెంట్స్కి కానీ వాళ్ళకి పెద్ద ఇబ్బంది ఉండకపోవచ్చు. బట్ అట్ ద సేమ్ టైం స్టూడెంట్స్ ఇక్కడికి వచ్చేవాళ్ళు చాలా జాగ్రత్తగా వాళ్ళు చూజ్ చేసుకునే యూనివర్సిటీ కానీ లేకపోతే ఇంకొకటి ఇతరత్ర ఇక్కడ ఏ యూనివర్సిటీకి వస్తున్నారో వాళ్ళకి తెలిసిన వాళ్ళ ద్వారా ఇంకొక ఉత్తర అందరినీ లేదా తానా వాళ్ళ హెల్ప్ డెస్క్ కానీ తానా వాళ్ళ బుక్ స్టూడెంట్ బుక్ ఉందండి, దాని ద్వారా కానీ వాళ్ళు కొంచెం రీసెర్చ్ చేసి ఇక్కడికి వస్తే నాకు తెలిసి అయితే ప్రాబ్లమ్స్ చాలా తక్కువ ఉంటాయండి. ఎందుకంటే రీసెంట్గా వీసాలు రావడం కానీ ఈ పోర్ట్ ఆఫ్ ఎంట్రీలో కూడా అంత పెద్ద ఇష్యూస్ అయితే లేవు ఇండియన్ కమ్యూనిటీ వరకు. బట్ ఇమిగ్రేషన్ ఆఫీసర్స్కి మన ఇండియా నుంచి వస్తున్నారని తెలియదు కాబట్టి 1-2 క్వశ్చన్లు ఎక్స్ట్రా అడగచ్చు. నా పేరు శ్రీనివాస్ గోగినేని, తానా ఫౌండేషన్ చైర్మన్గా పనిచేస్తున్నానండి. అది ఒక స్థాయి దాటినటువంటి ప్యానిక్ పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇది అమెరికా దేశం, అమెరికా వాళ్ళ కోసం ఉందనేది ఫస్ట్ మనం గమనిద్దాం. అక్కడ ఉన్న అవకాశాలను మనం అందిపుచ్చుకుంటే ట్రై చేద్దాం. అక్కడ ఉన్నటువంటి రూల్స్ రెగ్యులేషన్స్ చట్టపరంగా వచ్చే ఏవైనా సరే వాటిలోకి మనం అనువుగా ఉండేట్టుగా చూసుకుందాం. వాళ్ళకి కావాల్సినట్టుగా ఉండేటట్టుగా మన స్కిల్స్ని మార్చుకోవడం కానీ దాంట్లో అడ్జస్ట్ అవ్వడం కానీ చేద్దాం. అట్ ద సేమ్ టైం న్యాయపరంగా మనకున్న హక్కుల కోసం మనందరం కలిసి ఆర్గనైజేషన్ పరంగా కానీ ఇండివిజువల్ పరంగా కానీ పోరాడదాం. మనకున్న హక్కుల్ని ఎవరు తీలేరు. అటువంటి హక్కుల్ని చేసే ప్రాసెస్లో కూడా మనం మన ప్రభావాన్ని లాబియింగ్ ద్వారా కానీ రిక్వెస్ట్ ద్వారా కానీ కూడా చేస్తాము. పూర్తిగా ప్యానిక్ అవ్వకుండా వాస్తవ దృక్పథంతో వాస్తవికంగా ఆలోచించి దాని ప్రకారం కావాల్సినటువంటి కార్యక్రమాలు చేసుకోవాలని, దానికి తగినటువంటి సమాచారాన్ని సేకరించుకోవాలని మాత్రం నేను ముఖ్యంగా చెబుతున్నాను. ఎందుకంటే చాలామంది చాలాసార్లు ఫోన్ కాల్స్తో కానీ లేకపోతే డైరెక్ట్గా డిస్కస్ చేసినప్పుడు కానీ బియాండ్ ఏ లిమిట్ ఆందోళన పడుతుందని నాకు అనిపిస్తూ ఉంది. నా పేరు లక్ష్మీ బోయపల్లి అండి. నా దృష్టిలో ట్రంప్ చేస్తుంది కరెక్ట్. ఏదైతే ప్రామిస్ చేశాడో అదే చేస్తున్నాడు. సో మన దగ్గర కరెక్ట్ డాక్యుమెంట్స్ ఉంటే భయపడాల్సిన పనేమీ లేదు. ఎవరైతే డాక్యుమెంట్స్ లేదు ఇల్లీగల్గా ఇక్కడ ఉన్నారో వాళ్ళు భయపడాల్సింది. కానీ కరెక్ట్ డాక్యుమెంట్స్ ఉంటే మనం దేనికి భయపడాల్సిన అవసరం లేదు, ఎస్పెషల్లీ ఇండియన్స్. నా పేరు సాయినాథ్ బోయపల్లి అండి. నేను బ్యాక్ హోమ్ నల్గొండ డిస్ట్రిక్ట్ నుంచి. ఇదైతే అవుతుందో ఇది ట్రంప్ ఏదైతే అనౌన్స్ చేశాడో ఇదేమీ ఆయన ఇప్పుడు కొత్తగా చేసింది కాదు. బట్ దీనివల్ల మనకు యాజ్ ఇండియన్స్ మనకు ఏమీ కాదు. బికాజ్ మోస్ట్ ఆఫ్ ద ఇండియన్స్ మనం ఏమైతే ఉన్నామో ఇక్కడ మనము టెక్కీస్గా ఉన్నాము. అండ్ వీఆర్ కమింగ్ విత్ లాట్ ఆఫ్ knowledge base and lot of technical thing, so which this country needs. Back 7 months back Trump kuda oka statement chesadu Indians గురించి స్పెసిఫిక్గా. హీ డజంట్ వాంట్ టు లూజ్ ఇండియన్ టెక్నాలజీ బికాజ్ ఇప్పుడు మీరు గూగుల్లో కానీ యాపిల్లో కానీ మైక్రోసాఫ్ట్లో కానీ ఎక్కడ చూసినా కానీ
హై లెవెల్లో ఉన్న పీపుల్ అంతా మన ఇండియన్స్. హీ డజంట్ వాంట్ టు, ఆర్ US doesn't want to lose all this technology. Once they start doing any kind of problems to these people, ఈ టెక్నాలజీ కానీ ఈ మైండ్ సెట్ కానీ అంతా వేరే కంట్రీస్కి పోతుంది. దే డోంట్ వాంట్ టు డూ దట్ అండ్ ఇట్స్ నాట్ గోయింగ్ టు హ్యాపెన్. అండ్ ఎవ్రీ F1 స్టూడెంట్ కానీ H1 కానీ ఎవరైనా వచ్చినా కానీ దిస్ ఇస్ వాట్ ఇట్ ఈస్, దిస్ ఇస్ ద ఫ్యాక్ట్. ఒక బిజినెస్ మెన్గా కొత్తగా రాజకీయాల్లోకి రావటం వలన ఆయన తీసుకునే నిర్ణయాలు కొంచెం బ్రాష్గా, హార్ష్గా ఆయన స్టైల్లో ఉంటున్నాయి. సో దాని మూలంగా ఏంటంటే చాలామందిలో అపోహలో ఊహాగానాలు ఎన్నో ఉన్నాయి. అవన్నీ కూడా కరెక్ట్ కాదని చెప్పి నేను ఇక్కడ మీ అందరికీ చెబుతున్నాను. అలాగే ముందు కూడా ఏంటంటే డొనాల్డ్ ట్రంప్ అండ్ హిస్ గవర్నమెంట్ ఐ థింక్ విల్ వర్క్ విత్ ఈచ్ అండ్ ఎవ్రీ other country and make sure that they understand and they know how to make sure that they understand and they balance the trade and other issues across the world. And I think Mr. Trump will come to an understanding and make the right decisions.